వేరే లెవెల్లో ఉంది అసలు. అసలు ఇట్లా షోల్డర్ డౌన్ చేసి ఒక షోల్డర్ అప్ చేసి వేరే లెవెల్. ఇంకా ఎక్కువ అంటే ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది కదా, ఇంకా ఎక్కువ అంటే డాన్స్ అండ్ స్టైల్. అదే ఫ్యానే కాబట్టి ప్రతి మూవీస్ ఇష్టమే. నేనైతే డీజే మూవీ నుండి ఫ్యాన్ అయ్యాను. సో అంటే అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? ఫ్రమ్ క్లాస్ టు మాస్ మొత్తం అన్ని చేంజ్ అయ్యాయి. సో రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు పుష్ప 2 మూవీకి ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్స్ ఏమైనా? మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అంటే 2-3 ఇయర్స్ దాకా గ్యాప్ వచ్చింది. దగ్గర పెద్ద హిట్టే కొడతారని కదా, అది పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత పెద్ద హిట్ అవుతుందో అని. ఒక్కసారి డైలాగ్ చెప్తారా? పుష్ప తగ్గేదేలే. చెప్పాలి కదా, చెప్పండి పర్లేదు. భయంతో కూడిన భయం. అవును. ఇంకా అల్లు అర్జున్ నుంచి ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చూడాలనుకుంటున్నారు? మాస్ ఇంకా రొమాంటిక్ చూసారా ఆల్రెడీ? ఇంకా డిఫరెంట్ అల్లు అర్జున్ ఏది చేసినా బానే ఉంటుంది. మీరు మొత్తానికి డైలాగ్ చెప్పలేదు. భయంతో కూడిన సిగ్గాని మీరే చెప్పారు కదా. చెప్పు పర్లేదు. కొన్ని ఆయన సినిమాలలో మీకు ఏది నచ్చిందో ఆ డైలాగ్ చెప్పు. సడన్ గా చెప్తారు. చెప్పండి. తగ్గేదేలే అని చెప్పండి. తగ్గేది కరెక్ట్ చెప్పండి. చెప్పండి, చెప్పారు ఎలాగో కరెక్ట్ చెప్పండి. తగ్గేదేలే. అల్లు అర్జున్ కలిస్తే ఫస్ట్ టైం ఫస్ట్ హ్యాపీనెస్ కి టీయర్స్ వస్తాయి. నాకైతే హ్యాపీనెస్ టీయర్స్. మాట్లాడాలి కదా, ఏమో ఆ మూమెంట్ లో షాక్ లోనే ఉంటా కావచ్చు నేనైతే.